హాయ్ హలో వెల్కమ్ టు చాణక్య న్యూస్. నమస్తే. అన్ని ఛానల్లాగే మన ఛానల్లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించాము. సర్వే చేసాము. మొత్తం స్టేట్ వైడ్ సర్వే చేసాము. కాకపోతే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ సర్వే ఏమన్నా మనకి అనుకున్న విధంగా మనకు అనుభవం లేదు కాబట్టి అనుకున్న విధంగా రాకపోవచ్చు ఏమో అన్న సందేహంతో వన్స్ క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ అక్కడ ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే ఏ రిపోర్ట్ వచ్చిందో అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మరి సర్వేని మీ ముందు వెల్లడిస్తున్నాను. ఎందుకంటే మన సర్వే కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి విమర్శలు లేకుండా మ్యాక్సిమం వచ్చేటట్టు ప్రయత్నించాం. ఎందుకంటే ఏ సర్వే అయినా సరే ఎవరు చేసినా సరే అది ఓన్లీ ప్రిడిక్షన్. ఎందుకంటే 100% ఎవరు చేయరు కదా, అందరినీ అడగరు. ఒకవేళ అడిగినా ఎవరికి ఓటు వేసారనేది ఎవరు చెప్పరు. కొందరు అబద్ధం చెప్పొచ్చు, కొందరు ఇంకేదైనా చెప్పొచ్చు, కొందరు అది 100% ఎవరు గెస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి కనుక కొంత మేరకు అయితే చేస్తారు. ఎవరు చేసినా ప్రిడిక్షన్ ఇది జరిగి ఉండొచ్చు అని. అందువల్ల మేము చేసే సర్వే కూడా అది 100% జరగచ్చు, జరగకపోవచ్చు, 1% అటు ఇటు అయ్యుండొచ్చు. బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేశాను, మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను సర్వే రిపోర్ట్ని. ఫస్ట్ శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం తీసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల రిపోర్ట్ అయితే మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. 10 నియోజకవర్గాలకు ఫస్ట్ ఇచ్చాపురం అయితే కంచిలి వైసీపీకి ఫేవర్గా ఉంది. తర్వాత మిగిలిన అన్ని చోట్ల కూడా ఈక్వల్గా ఉంది. ఇచ్చాపురం రూరల్లో జనసేన సపోర్టింగ్ బాగా కూటమికి ఉండడం వల్ల అక్కడ టీడీపీ అయితే గెలవబోతుంది. కొంత ఎడ్జ్ అయితే టీడీపీకి కనిపించింది. బాగా ఈసారి ఎడ్జ్ కాదు, టీడీపీ మ్యాక్సిమం అక్కడ ఈసారి కూడా ఆ స్థానం నిలబెట్టుకుంటుంది. నెక్స్ట్ పలాస తీసుకుంటే పలాసలో సీదిరి అప్పలరాజుకి అనుచర వర్గం, బలమైన అనుచర వర్గం అయితే దూరమైంది. కాకపోతే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ అయితే జరిగింది, చాలా టఫ్ ఫైట్. అదేవిధంగా ఏదైతే వైసీపీకి వ్యతిరేకత ఉందో దాన్ని అయితే టీడీపీ క్యాచ్ చేసుకోలేకపోయింది. కాకపోతే టీడీపీ మేనిఫెస్టో కానీ ఒక వేవ్ కానీ ఆ వేవ్ అయితే టీడీపీ ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఈక్వల్, రెండు పార్టీలకి కూడా ఈక్వల్ ఓటింగ్ జరిగింది. ఏమైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది అందరికీ తెలిసిన సత్యమే. పోస్టల్ బ్యాలెట్ అనేది మ్యాక్సిమం కూటమికి అనుకూలంగా ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల అక్కడ ఏమైనా రిజల్ట్ మారితే మారొచ్చేమో కానీ అక్కడైతే డిసైడ్ చేయలేకపోయింది. అది కీన్ కంటెస్ట్. ఇక టెక్కలి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ వైసీపీకి చాలా వ్యతిరేకత. గతంలో 200 పైచీలకు ఓట్లతో గెలిచిన పరిస్థితి టీడీపీ. కానీ ఈసారి అయితే ఆ పరిస్థితి లేదు. టీడీపీకి ఫుల్ మెజారిటీ ఉంది అక్కడ. దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే వైసీపీ క్యాండిడేటో భార్య కొంత క్రియేట్ చేసిన వ్యతిరేకత కానివ్వండి, లాస్ట్లో సద్దుమణిగినప్పటికీ వ్యతిరేకత అయితే క్రియేట్ అయింది. తర్వాత ఉండి పార్టీ నుంచి దూరమైన కృపారాణి గారు, ఆవిడ ప్రభావం కూడా జేఎన్బీపీ, జై భారత్ నేషనల్ పార్టీకి వెళ్ళిన వ్యక్తి అయితే 2000 ఓట్ల వరకు ప్రభావం చూపించగలరు. అవి కేవలం వైసీపీ ఓట్లేని. టెక్కల్లో అయితే వైసీపీకి మైనస్, అది కూడా జరిగింది. కృపారాణి మైనస్, తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు వ్యక్తిగత కారణాలు మైనస్, ఇవన్నీ ప్లస్ కూటమికి ఎక్కడ విమర్శలు లేకుండా జరిగాయి. వర్గ విభేదాలు లేకుండా ఉన్న నియోజకవర్గం టెక్కల్లో కూటమిలో ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా కూటమి ఉమ్మడిగా పనిచేశారు. అక్కడైతే అచ్చెన్నాయుడు గెలుపు అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేది నర్సన్పేట నియోజకవర్గంకి వచ్చేసరికి నర్సన్పేట మొత్తం ఒక 3 మండలాల్లో ఈక్వల్ ఓటింగ్ జరిగింది. అటు ఇటు జరిగింది, పర్వాలేదు, రెండు పార్టీలకి సమానంగా పడ్డాయి. బట్ సారవకోట మండలం, పోలాకి మండలాలకు వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా పడ్డాయి, చాలా ఓట్లు అనుకూలంగా పడ్డాయి. కాబట్టి ఇక్కడ గెలవబోయేది కూడా టీడీపీనే. ఇక్కడ నర్సన్నపేటలో బగ్గు రమణమూర్తి గారు గెలబోతున్నారు ధర్మాన కృష్ణదాస్ గారి పైన. ఇది క్లియర్ కట్. నెక్స్ట్ వచ్చేసి ఆమదల వలస. మొట్టమొదట వైసీపీ ఓడిపోబోయే స్థానం ఆమదల వలస. స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు ఓడిపోబోతున్నారు. ఇది క్లియర్ కట్. దీన్ని ఎవరినైనా చెప్తారు, వేరే సర్వేలు కూడా చెప్పాయి, మనం కూడా చెప్తున్నాము. ఇది అదైతే ఆమదల వలస అయితే మళ్ళీ టీడీపీ గెలిచే స్థానం ఆమదల వలస. భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే సుబ్బారి గాంధీ గారి ప్రభావం కూడా ఈ వైసీపీ పైన చాలా, తమ్మినేని సీతారాం పైన చాలా ఎక్కువగా ఉంది. అక్కడైతే
టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గానికి టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ టీడీపీలో వర్గాలు గుండా లక్ష్మీదేవి గారి వర్గం, తర్వాత గుండు శంకర్ గారి వర్గం విడిపోయినప్పటికీ అక్కడైతే ఓటింగ్ అనేది మొత్తం టీడీపీ శ్రీకాకుళం టౌన్లో అయితే టీడీపీకి బాగా పడ్డాయి. నెక్స్ట్ మిగిలిన మండలాల్లో వైసీపీకి అనుకూలంగా పడ్డాయి. గార మండలంలో అయితే వైసీపీకి చాలా ఎక్కువ హ్యూజ్ ఓటింగ్ పడింది. ధర్మాన ప్రసాదరావు గారికి కొంచెం స్లైట్ హెడ్జ్ కనబడుతుంది. స్లైట్గా కొంచెం ఏమైనా అటు ఇటులో వైసీపీకి కొంచెం ఎక్కువ ఓటింగ్ పడింది. బట్ ఇక్కడ రిజల్ట్ మారితే మాత్రం అది కేవలం పోస్టల్ బ్యాలెట్ వల్లే మారుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది టీడీపీకి కొంచెం అనుకూలంగా పడింది, కూటమికి ఒకటి. నెక్స్ట్ హెచ్ఎర్ల నియోజకవర్గం కీన్ కంటెస్ట్ అని చెప్పను, వైసీపీకి ఎడ్జ్ ఉంది. అక్కడ వైసీపీకి చాలా ఎక్కువగా పడ్డాయి. ఇక్కడ ఏమైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూటమికి అనుకూలంగా పడింది కాబట్టి ఒకవేళ జరిగితే వైసీపీ మెజారిటీ తగ్గొచ్చేమో కానీ ఈ స్థానం అయితే పక్కాగా వైసీపీది. హెచ్ఎర్ల వైసీపీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లా మొత్తానికి జనసేనకు ఇచ్చిన మొట్టమొదటి స్థానం పాలకొండ స్థానం. ఈ పాలకొండలో అయితే జనసేనకి జిల్లాలో బలమైన అభ్యర్థి లేకపోవడం, ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి అభ్యర్థి జనసేనకి మారి జనసేన తరఫున కంటెస్ట్ చేశారు ఆయన, నిమ్మగ జయకృష్ణ గారు. అక్కడ టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషానికి వచ్చేసరికి లాస్ట్ మినిట్లో అక్కడ వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. వైసీపీ తరఫున అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పాలవలస విక్రాంత్ గారికి, తర్వాత కళావతి గారికి అయితే విభేదాలు ఉన్నాయి. దీని ప్రభావం అయితే వీరఘట్ట మండలంలో గట్టిగా పడింది. వీరఘట్ట మండలం అయితే జనసేనకు అనుకూలంగా పడింది. ఇక్కడ జనసేన గెలవబోయే స్థానం అని చెప్పుకోదగ్గ స్థానం అయితే పాలకొండ తర్వాత రాజం అయితే వైసీపీలో పోటీ లేదు. కేవలం అక్కడ రాజం స్థానం అయితే పక్కకి గెలుచుకునే స్థానం అయితే కూటమి గెలుచుకుంటుంది. అక్కడ కొండ్రు మురళీమోహన్ గారు గెలుచుకుంటారు. రాజం స్థానం టీడీపీది, కూటమిది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆఖరి నియోజకవర్గం పాతపట్నం. ఈ పాతపట్నం నియోజకవర్గం చాలా ఆసక్తికరమైన పోటీ అయితే ఇక్కడ నెలకొంది. మొదట్లో పాతపట్నం నియోజకవర్గానికి ఎన్నికలకు 3 నెలలు ఉందంటే అప్పుడు చెప్పగలిగే స్థానం టీడీపీ పక్కా గెలుచుకునే స్థానం పాతపట్నంగా ఉండేది. కానీ అది ఎన్నికలు వచ్చేసరికి అప్పటికి వైసీపీలో వర్గ విభేదాలు ఉండేవి. ఎన్నికల్ మూవ్మెంట్ వచ్చేసరికి వర్గ విభేదాలు కాస్త కూల్ అయిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకత ఆఖరికి అది వినపడడం మానేసింది పూర్తిగా. సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఏవైతే ఆరోపణలు చేశారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తిరుగుబాటు చేసిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, టికెట్ ఆశించిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్నికలు స్టార్ట్ అయ్యేసరికి అక్కడ కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థి మంది ఎక్కువైతే మఠానికే సీట్ అన్నట్టు అక్కడ 8 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అవ్వడం, ఒకరికి సమన్వయం లేకపోవడం, ఇవన్నీ కూడా వైసీపీ ప్లస్ అయ్యేవి. ఇక్కడ ఏంటంటే ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల్లో మనకి క్లియర్ కట్గా మనం చేసిన సర్వేలో తేలింది ఏంటంటే ఒక కొత్తూరు మండలంలో మాత్రం టీడీపీకి ప్లస్ ఉంది. తర్వాత హిరమండలం, ఎల్లంపేట, మెలియాపుట్టి, పాతపట్నం ఈ 4 మండలాల్లో కూడా వైసీపీ ప్లస్ ఉంది. ఇక్కడ వైసీపీ ఈజీగా గెలవబోతుంది. వైసీపీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని ఆవిడకి అది ఆఖరి మూమెంట్లో ఆవిడ చేసుకున్న విధానం ఆవిడకి ప్లస్ చేకూరింది. కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అయితే మాత్రం దీంట్లో విఫలమయ్యారు. ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో విఫలమయ్యారు. తర్వాత క్యాడర్ని సమన్వయపరచడంలో విఫలమయ్యారు. తర్వాత కూటమి అభ్యర్థులతో ఎలా నడుచుకోవాలో తెలియక ఇవన్నీ కూడా ఆయనకి మైనస్గా చేకూరాయి. కాబట్టి ఈ స్థానం అనేది వైసీపీకి వెళ్ళబోతుంది. మొత్తానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 6 స్థానాలు టీడీపీకి వెళ్ళబోతున్నాయి. 6 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది, 2 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది, 2 స్థానాలు కీన్ కంటెస్ట్ గా మన సర్వేలో తేలింది.